సచివాలయానికి వచ్చే మంత్రులు సగమే అట. అడపాదడపాగా మిగతా వాళ్ళు వస్తున్నారట. కొందరైతే నెలకోసారి కూడా వస్తలేరట. క్యాబినెట్ సమావేశంలోనే ప్రత్యక్షమవుతారట. మినిస్టర్ల తీరుపైన విమర్శలట. ఇక ఇంట్లోనే ఉంటారు, ఇండ్లకే వస్తున్నట్టున్నారు. ఇక ఈ మంత్రులు ఇళ్లకే వస్తున్నారు ఎట్లాగో అని సెక్రటేరియట్కి పోతలేరు కాబట్టి ముఖ్యమంత్రి కూడా పోతలేడుగా. ఇప్పుడు పాత ముఖ్యమంత్రి ఏమో ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి, ఈయనేమో హోమ్ ముఖ్యమంత్రిన, హౌస్ ముఖ్యమంత్రిన. ఎందుకంటే ఆయన ఇంట్లో ఉంటాడు, లేకపోతే ఆడేదో 60 కోట్లతో సపరేట్ కట్టుకున్నాడు కదా ఆ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం అని ఒకటి. ఇక అందులో బోధి పెవిలియన్ ఒకటి పేరు పెట్టుకొని అందులో ఉంటున్నాడు ఆయన. ఎందుకంటే ఇంటికి దగ్గర ఉంటుందని. మళ్ళీ వీడి దాకా జర్నీ చేయాలి కదా. ఇది మన బంజారా హిల్స్ నుంచి సెక్రటేరియట్కి రావాలంటే ఎన్ని వందల కిలోమీటర్లు. వామ్మో, చాలా కష్టమవుతుందంట 6వ ఫ్లోర్కి రావాలంటే. మళ్ళీ ఈ కింద నుంచి పైదాకా మెట్లు ఎక్కాలన్నట. అట్లా అంటే చెప్తున్నా నేను, అంత 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 ఇదిగా ఉందంటే వాళ్ళకి అంత కష్టం అవుతుంది సచివాలయానికి రావడానికి. ముఖ్యమంత్రి వస్తలేడు, మంత్రులు వచ్చి ఏం చేయాలని వాళ్ళు. మరి ఎందుకు గట్టిరే అంత పెద్ద సెక్రటేరియట్? కేసీఆర్ని అనాలి ఫస్ట్. మరి కేసీఆర్ రానప్పుడేమో కేసీఆర్ని తిట్టిరు కదా, మరి మీరు ఎందుకు వస్తలేరు? ఈ ముఖ్యమంత్రి కూడా సెక్రటేరియట్కి వస్తలేడు 6వ ఫ్లోర్కి. కొంతమంది ఏమంటారు వాస్తు బాగాలేదట, మాది ఏదో తేడా ఉందట అంటారు. మరి వాస్తు ఎక్కడి వాస్తు ఎక్కడి కథ? మరి ఉద్యోగులందరి మరి ఉద్యోగులు కూడా వాస్తు బాగాలేదని ఇంట్లోనే కూర్చొని పనిచేస్తారు, ఓకేనా? మరి మీకు సెక్రటేరియట్ ఉద్యోగులంతా వాస్తు బాగాలేదని చెప్పి రాలేదనుకో, ఓకేనా? వాళ్ళకి కుదురుతుందా? జీతాలు వేస్తారా? జనాలు మాత్రం వచ్చిపోతున్నారు విజిటర్స్, కానీ మంత్రులు ఉంటలేరట ఆడ. మరి ఎట్లా? క్యాబినెట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మినహాయించి 15 మంది మంత్రులు ఉంటే అందులో సగం మంది మాత్రమే రెగ్యులర్గా సచివాలయానికి వస్తుంటారు. మిగతా సగం మంది మంత్రులు అమాసకు పున్నానిక వస్తుంటారట. అందులో కొందరైతే వారంలో ఒక్కసారి కూడా సచివాలయం ముఖం చూస్తలేరట. క్యాబినెట్ సమావేశం ఉన్నప్పుడు, అర్జెంట్ మీటింగ్ జరిగినప్పుడు మాత్రమే ప్రత్యక్షమవుతుంటారు. దీంతో అంత మాత్రానికే సదరు మంత్రులకు అంత పెద్ద ఛాంబర్లు, అటెండర్లు, పేషీలు ఎందుకు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్లో అందుబాటులో ఉన్న సమయంలో సచివాలయానికి 8 మంది మంత్రులు వస్తుంటారు. ఆ జాబితాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తుమ్మల, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి, అడ్లూరి, పొన్నం, శ్రీధర్ బాబు ఉన్నారు. అధికారులతో వారంతా సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. తమ పరిధిలోని శాఖలో ఏదైనా సమస్య తలెత్తితే సదరు ఆఫీసర్లను పిలిచి ఆరా తీస్తూ ఉంటారు. తగిన సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. ఒకవేళ హెచ్ఓడి స్థాయి అధికారులతోనే సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తే సదరు ఆఫీసర్లతో ఫోన్లో మాట్లాడడం, వీలైతే సెక్రటేరియట్కు పిలిచి గైడెన్స్ ఇస్తూ ఉంటారు. కొన్నిసార్లు కుదిరితే హెచ్ఓడి ఆఫీస్కు వెళ్ళి అక్కడే అధికారులతో సమావేశం నిర్వహిస్తూ ఉంటారు. రెగ్యులర్గా సచివాలయానికి వచ్చే మంత్రులు తమ ఆమోదం కోసం వచ్చే ఫైల్స్ను అక్కడే క్లియర్ చేస్తూ ఉంటారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటే ఇంటికి వెళ్ళాక సంతకాలు చేసి పేషీకి పంపుతూ ఉంటారు. ఎంతమంది? మొత్తం 15 మందిలో 1 2 3 4 5 6 8 8 మంది వస్తున్నారట. ఇక మిగతా దాంట్లో ఒక ఆయన ముఖ్యమంత్రి 9, ఇంకేడుగురు వస్తలే లేరట అసలు. మరి ఎందుకు వస్తలేరు? మరి ముఖ్యమంత్రి కూడా మరి ఎందుకు వస్తలేరని అడిగే పరిస్థితి ఆయనకు కూడా లేదు. ఆయన ఏం గట్టిగా అడిగేటట్టున్నాడు? ఆయన మాట ఐఏఎస్లు IPS వీళ్ళే వింటలేరు చక్కగా, ఇక మంత్రులు వీళ్ళు వింటారు.